231 అవతారములు 9-3-46 భగవాన్ నిన్న నమో హిరణ్య బాహవే అన్నది చూపి తంగక్కై అన్న పేరు మనకు క్రొత్తగా వచ్చింది కాదోయ్ అని అన్న వెనుక ఈ అవతారముల గురించి ఈ మధ్య 1-2 సంభవాలలో భక్తులకు భగవానుకు జరిగిన సంభాషణలు స్ఫురించి ఈ లేఖ వ్రాస్తున్నాను. గత డిసెంబర్ 18వ తేదీన శ్రీ భగవానుని జన్మదినోత్సవం జరిగినప్పుడు కృష్ణ భిక్షువు శ్రీవారిని నుతిస్తూ కొన్ని పద్యాలు వ్రాశాడు. జయంతి నాడది చదవలేదు. ఉత్సవానంతరం నన్ను వాటిని భగవాన్ సన్నిధిలో చదవమంటే సరేనని చదివాను. అవి ఓ రమణ, నీ కీర్తికి జయము అనే భావంతో ప్రారంభమయ్యి నీ జన్మములకు జయముగుగాక అనే భావంతో ముగిసినవి. నేను ఆ చివరి పదం చదివేసరికి భగవాన్ నవ్వుతూ కృష్ణ భిక్షువును ఉద్దేశించి, సరిపోయింది, ఇక జన్మలు ఎత్తుకుంటూనే ఉండేదా ఏమి అన్నారు. మా కొరకు అన్నాడు ఆ భిక్షువు. దేవరాజ మొదలయారుండి, అదేమండి అట్లా వ్రాశారు, ఈ శరీరంతో ఇట్లాగే ఉండమని ప్రార్థించక జన్మలెత్తుతూ ఉండమంటారా? భగవానుకు మళ్ళీ జన్మం ఎక్కడండి అన్నారు. నేను భగవాన్ వైపు చూచి, అందులో తప్పేమున్నది, పరిత్రాణాయ సాధూనాం అని అన్నారు కదా అని అంటూ ఉండగానే భగవాన్ అందుకొని, నిజమే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారులే. అయితే ఇట్లా జన్మలు ఎత్తుతూనే ఉండాలన్నమాట. బాగుంది అన్నారు. మరి తప్పుతుందా అన్నాను. భగవాన్ అంటూ తల ఊపి మౌనం వహించారు. సయ్యద్ అనే ఒక భక్తుడు చాలా కాలంగా సాధన చేసుకుంటూ ఇక్కడే ఉండి సాధనను గురించే భగవానుని అనేకసార్లు అనేక సలహాలు అడిగి తెలుసుకున్నాడు. అయినప్పటికీ అనుభూతిని అందలేక విచారగ్రస్తుడై ఈ మధ్యనే ఒక రోజున శ్రీవారిని సమీపించి, భగవానే, తాము ఎన్ని విధాల బోధించినా నాకు అనుభూతిని అందే శక్తి కలగలేదు. తామే ఆ అనుభూతిని కలిగించాలి కానీ నాకు ఏ విధంగా కలుగుతుంది భగవాన్ అన్నాడు. సాధన వల్ల సంపాదించుకోవాలి కానీ ఎవరేం చేస్తారు అన్నారు భగవాన్. అది కాదు భగవాన్, మార్జాల శిశు న్యాయంగా తామే పట్టుకుని తరింపజేయాలి భగవాన్. ఈ జన్మలో ఆ విధంగా చేయకపోతే మళ్ళీ నా నిమిత్తం మీరు పుట్టవలసి వస్తుంది భగవాన్ అన్నాడు ఆ భక్తుడు. భగవాన్ చిరునవ్వుతో, ఓహో, సరి, ఇక పుట్టుకుంటూనే ఉండేదా ఏమి అన్నారు. మరి ఎలాగ భగవాన్? ఎన్ని జన్మలకైనా భగవానే పుట్టి గురువుగా ఉండి నన్ను తరింపజేయాలి కానీ వేరొక గురువు వద్దు భగవాన్. ఎప్పటికైనా సరే, ఏ యుగానికైనా సరే ఉద్ధరిస్తానని అభయమిస్తే చాలు భగవాన్ అంటూ ప్రార్థించాడు ఆ భక్తుడు. భగవాన్ గుండె జాలితో కరిగిపోయింది. అనుగ్రహ దృష్టితో ఆ భక్తుడిని చూస్తూ చిరునవ్వుతో చెక్కిట చెయ్యి పెట్టుకుని బాలీసు నానుకొని పలక్కుండా పడుకున్నారు. మళ్ళీ గేమ్ భగవాన్ అన్నాడు ఆ భక్తుడు. అంటూ తల ఊపి ఊరుకున్నారు భగవాన్. ఆ భక్తుడు అదే అభయంగా తృప్తి చెందాడు.